తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ద్వాదశ రాశుల వారికి మకర సంక్రమణం తర్వాత అసలు ఏ విధంగా ఉండబోతోంది అంటే ఇప్పటి వరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉండుంటారు. సో మరి ఆ బాధలన్నింటి నుంచి విముక్తి కలగాలి అంటే చక్కటి పరిహారాలు తెలియాలి కదా రాశిపరంగా. మరి ద్వాదశ రాశుల వారికి ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మరి ఏ విధంగా ఉండబోతోంది అని తెలియచేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మరి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మనకి 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ముందుగా మేషరాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ 10 రోజులు? అలాగే ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ఏదైనా పరిహారం ఉంటే కూడా తెలియజేస్తారు గురుగారు. మరి ఈ నెల 21వ తారీఖు నుంచి జనవరి 31వ తారీఖు వరకు మేషరాశి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి మంచి చెడు జరగబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశి నుంచి 2వ ఇంట గురువు వక్రీకరించి, 4వ ఇంట కుజుడు కూడా వక్రీకరించి, మరియు 6వ ఇంట కేతువు, అలాగే 9వ ఇంట బుధుడు, 10వ ఇంట రవి, 11వ ఇంట శుక్రుడు శని, మరియు రాహు 12వ ఇంట స్థితి పొంది ఉండడం. వెరసి చూసుకున్నట్లయితే ప్రధానంగా గ్రహ సంచారంలో ఈ చాలా మటుకు గ్రహాలన్నీ కూడాను అనుకూలంగానే ఉన్నాయి. అయితే ప్రధానంగా ఇటు కుజగ్రహ ప్రభావము, అలాగే ఈ సంబంధించినటువంటి శుక్రుడి యొక్క ప్రభావము వెరసి కొంత ఇబ్బందికర పరిస్థితులు కుటుంబ వ్యవహార రీత్యా గృహపరంగా వీటన్నిటిని కూడాను కొన్ని దృష్టిలో పెట్టుకొని మంచి చెడు విషయాలను బేరీజు వేసుకొని ఆలోచించుకుంటూ ముందడుగు వేసినట్లయితే మంచి జరుగుతుంది. ముఖ్యంగా గురువు వక్రీకరించి స్థితి పొంది ఉండడం కాబట్టి మేషరాశి వారికి చక్కగా ఉంటుంది. అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. గురుతర బాధ్యతలు అనేటువంటివి వాళ్ళకి కలుగుతాయి. అనగా ఇంట్లో ఏదైనా కానీ బాధ్యతాయుతమైనటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఈ నెలలో అని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే అహంకారము, నేను గొప్ప, నేనే గొప్ప అనేటువంటి ఒక సంబంధించినటువంటి విధానానికి దూరం పెట్టి కుటుంబ సభ్యులతో కలివిడి గనక ఉన్నట్లయితే అందరి ప్రేమను పొందే అవకాశము ఈ నెలలో గోచరమవుతుంది. ఇక మనం విషయానికి వచ్చేసరికి ఈ కుజుడు వక్రీకరించి స్థితి పొంది ఉండడం ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశి వారికి కొన్ని సమస్యలు అనేటువంటివి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో అశాంతి నెలకొని ఉంటుంది. అంతేకాకుండా గృహంలో ప్రశాంతత ఉండదు. ముఖ్యంగా భూస్థిరాస్తులు, చరాస్తులకు విషయాలకు సంబంధించి వాహన కొనుగోలు, మరమ్మతులకు సంబంధించినటువంటి విషయాలలో కాస్త మీరు జాగ్రత్తలు పాటించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ పని చేసినా సంతోషము పొందలేకపోవడం ఈ యొక్క మేషరాశి వారికి ఈ యొక్క 12 రోజుల పాటు ఈ విధంగా ఉంటుంది. కుజగ్రహ ప్రభావం నుంచి బయటపడే ఆలోచనలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా బుధుడు కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితిలో ఉండడం, కొంత యోగాన్ని కలిగించడం. ముఖ్యంగా విద్యార్థులకి కనుక చూసుకున్నట్లయితే విదేశీ విద్యకు, విదేశీ యానానికి సంబంధించే ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. ఇక ప్రధానంగా ఈ దశమ రవి చాలా యోగించేటువంటిది. ఇటు కుజగ్రహ ప్రభావం వల్ల వచ్చేటువంటి సమస్యల్ని దశమ రవి తీర్చగలుగుతాడు. అందుకనే దశమ రవి ప్రభావం వలన పట్టుదలతో ముందడుగు వేయడం అనేటువంటిది చూసుకోవాలి. ముఖ్యంగా ఈ దశమ రవి చాలా యోగించేటువంటి స్థితి. ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలలో మీకు ప్రమోషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ, లేకపోతే ఉద్యోగ మార్పుకి సంబంధించి కానీ 21 నుంచి 31వ తారీఖు వరకు ఈ నెలలో అద్భుతంగా అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇక లాభస్థానంలో పాపగ్రహ శని యోగించేటువంటి స్థితి పొంది ఉండడం, 12వ ఇంట రాహు కూడా యోగిస్తూ ఉండడం. కాబట్టి వెరసి చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చాలా మటుకు యోగదాయకమైనటువంటి పరిస్థితులు. ప్రశాంతత లేని జీవితం ఒక్కటే తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడాను యోగదాయకంగా ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇనుము, స్టీల్ సంబంధించినటువంటి వ్యాపారాలు, అలాగే భూమి లోపల ఉండేటువంటి సహజ వాయువులు కావచ్చు, ఎడిబుల్ ఆయిల్స్కి సంబంధించింది కావచ్చు, ఇటువంటి ఆటో రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను యోగదాయకమైనటువంటి పరిస్థితి గోచరమవుతుంది. ఇక ఫుడ్కు సంబంధించినటువంటి ఎఫ్ఎంసీజీ రంగంలో కానీ, లేకపోతే జ్యువెలరీ రంగం కానీ, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వాళ్ళు కాస్త ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు, అలాగే ఏజెంట్స్గా పనిచేస్తున్నటువంటి వారు, అలాగే మైనింగ్ వ్యాపారస్తులు మరియు భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నటువంటి రైతులు కానీ, లాయర్స్, వీళ్ళందరూ కూడాను వృత్తిలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నూతన ప్రాజెక్టులకి చేపట్టకపోవడమే చాలా మేలనేటువంటి విషయాన్ని ఈ మేషరాశిలో ఉన్నటువంటి వారు గమనించుకోవాలి. ఇక ముఖ్యంగా కుల వృత్తుల్లో ఉన్నటువంటి వారిని కనుక గమనించుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది, ధనాదాయం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి రోడ్ సైడ్ వెండర్స్, ఫుడ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి సాధారణమైనటువంటి ఆదాయం అనేటువంటిది ఉంటుంది. ఇక ఏతావాత చెప్పొచ్చేది అంటే మనం ఎప్పుడు కూడాను చాలామందికి బాగా ఆకర్షించేటువంటి విధానం మనం చెప్పేటువంటి ఈ యొక్క విధానాల్లో ఏ రోజు అనగా ఏ రోజుల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడాను కావాల్సింది డబ్బు. ఎందుకంటే పొద్దున లేస్తే రాత్రి పడుకునేంత వరకు కూడాను మనిషి అనేక రకాల సమస్యల్ని తీర్చేది డబ్బు. కాబట్టి ఇటువంటి డబ్బు ఏ రోజు 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ రోజుల్లో బాగా సంబంధించి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఏ రోజుల్లో ఆదాయం ఎక్కువగా ఉంటుంది అనే విషయాన్ని కనుక మనం క్లుప్తంగా తెలియజేసుకున్నట్లయితే 21వ తారీఖు రోజున ప్రధానంగా రాని బాకీలు వసూలు అవుతాయి, ధనాదాయం చక్కగా ఉంటుంది, అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ధన రాబడి ఉంటుందని చెప్పవచ్చు. 22, 23వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి తీసుకున్న నిర్ణయం వల్ల మీరు లాభపడతారు. అంది వచ్చినటువంటి ఏదైనా కానీ సహాయ సహకారాలు మీకు అందుతాయి. కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా ఆ పనికి ఇతరుల యొక్క సహాయం సులభంగా అవుతుందని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 ఈ తేదీలలో కనుక గమనించుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు, ఖర్చు అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కానీ ఎక్కువగా సందేహాలు ఉండడం వల్ల ఏ పనిని పూర్తి చేసుకోలేకపోతారు. ప్రధానంగా అడ్డంకులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 24, 25, 26 తారీఖుల్లో ఇంతకుముందు ఆల్రెడీ మీకు ప్లానింగ్ ప్రకారం ఖర్చులు ఉన్నట్లయితే కొత్త ఖర్చులు కూడా తోడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్లానింగ్ ఉన్నటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవడమో లేదా వాయిదా వేసుకోవడం కనుక చేసుకున్నట్లయితే చాలా మటుకు డబ్బు పరంగా సేవ్ అవుతారని చెప్పవచ్చు. ఇక 27, 28 ఈ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఎదుటి వాళ్ళు మిమ్మల్ని డబ్బులు అప్పుగా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే ప్రధానముగా సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. సంతానంతో విభేదాలు కానీ పొరపచ్చాలు కానీ ఉంటాయి. కాబట్టి విదేశీయానము, విదేశీయానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొంత డబ్బుని నష్టపోతారు అని చెప్పవచ్చు. ఇక 29, 30వ తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం ఏదైతే ఉంటుందో ఈ మేషరాశి వారు ఆ ప్రయత్నంలో మీకు సక్సెస్ఫుల్గా ఉంటారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి 29, 30 తారీఖుల్లో నిరుద్యోగస్తులు ఒక చక్కటి శుభవార్త వినడమో, లేకపోతే ప్రమోషన్కి సంబంధించి లేదా వేరే కంపెనీకి మారడానికి లేదా వృత్తుల్లో ఆదాయం పెరిగే మార్గం కనబడము, అలాగే చేస్తున్నటువంటి వ్యాపారాల్లో ఇంకా పలుకుబడి పేరు ప్రతిష్టలు పొందడం, ఏదైనా కానీ యోగదాయకమైనటువంటి పరిస్థితి 29, 30 తారీఖుల్లో. ఇక 31వ తారీఖు కనుక గమనించుకున్నట్లయితే కుటుంబ సభ్యుల యొక్క పనితీరు వల్ల కావచ్చు, లేకపోతే ఇతరుల యొక్క పనితీరు వలన కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. కానీ ధనాదాయం చక్కగా ఉంటుంది. అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి డబ్బు చాలా యోగంగా ఉంటుంది అని చెప్పవచ్చు. కాబట్టి ఏతావత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క 24, 25, 26, 27, 28 ఈ 5 రోజుల పాటు మానసిక ప్రశాంతత తగ్గిపోవడం కావచ్చు, లేకపోతే ఖర్చులు అధికంగా ఉండడం కావచ్చు. ఏమైనప్పటికీ కూడా ఈ 5 రోజుల పాటు మీ మనస్సుని, మీ డబ్బుని మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మిగతా అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గురుగారు, మరి మీరన్నట్టుగా అన్ని రకాలుగా ధనం పరంగా కానివ్వండి, మిగతా విషయాలలో వ్యాపార పరంగా అంతా బాగుంది, కానీ మనశ్శాంతి ఒక్కటే కరువుగా ఉంది అనేసి అంటున్నారు కదా. మరి ఈ 12 రోజుల వరకు కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం ఏదైనా మంచి పరిహారం ఉంటే తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఈ యొక్క సంబంధించినటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా కొన్ని పరిహారాలు పాటించుకోవాలి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ నెల 29వ తారీఖు రోజున చొల్లంగి లేదా మౌని అమావాస్య అని అంటారు. కాబట్టి ఈ మౌని అమావాస్య సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకి పీఠం ఆధ్వర్యంలో ప్రత్యంగిర హోమము, బగళాముఖి హోమము, రాజశ్యామల హోమము, ధూమవతి హోమము, వారాహి హోమము, ఈ 5 హోమాలు కూడా పర్ హెడ్ 2100కి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే చాలా మటుకు ధనపరమైనటువంటి సమస్యలు కానీ, కుటుంబపరమైనటువంటి సమస్యలు కానీ తీరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ కుజగ్రహ ప్రభావం అనేటువంటిది ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా
ఈ 29, 30 తారీఖుల్లో ఆదాయం అన్ని రకాలుగా ఉన్నప్పటికీ వాహన పరంగా జాగ్రత్తలు పాటించండి. వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ 29, 30 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఓకే గురుగారు, మేషరాశి వారికి సంబంధించి ఈ 11 రోజులు కూడా ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు పాటించుకోవాల్సినటువంటి పరిహారాల గురించి కూడా చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.